ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఏసీబీ ఆఫీస్కు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఏసీబీ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, ప్రస్తుతం మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు కూడా మొత్తం భారీ బందోబస్తు కనబడుతుంది. రెండు వైపులా ఏసీబీ కార్యాలయానికి వచ్చే రెండు వైపులా దారుల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వారిని ఎవరిని కూడా ఇటువైపు రానియకుండా అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేశారు. 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు టాస్క్ ఫోర్స్ బలగాలు, అదనపు ఫోర్స్ కూడా మనం చూస్తున్నాం. కనబడుతున్న ఏసీబీ మెయిన్ గేట్ వద్ద కేవలం కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వస్తున్నాడు, వాళ్ళ విచారణ కన్నా సమాచారం అందరికీ తెలుసు కాబట్టి కార్యకర్తలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మెయిన్ రోడ్ వద్ద అక్కడ మనం కమాన్ నుండి ఇటు బీఆర్ఎస్ భవన్ వెళ్లే రోడ్డు ఏదైతే ఎదురుగా కనబడుతుందో అక్కడే బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుండి కేవలం కేటీఆర్ వాహనాన్ని ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగతా వాహనాలను ఏవి కూడా లోపలికి రానియారు. ఎప్పుడైతే కేటీఆర్ లోపలికి విచారణకు వస్తాడో అప్పటి నుండి కూడా ఇతరులను ఎవరిని కూడా లోపలికి రానియకుండా పకడ్బందీ ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. మరి ఏసీబీ అధికారులు ఇవాళ కేటీఆర్ విచారణలో అతని నుండి ఎలాంటి వివరాలు రాబడతారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే అతని పైన మోపిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఆ అభియోగాలన్నిటికీ కేటీఆర్ నుండి ఏసీబీ అధికారులు ఎలాంటి సమాధానాలు రాబడతారు, వాటికి సంబంధించి కేసుకు అవి ఎంతవరకు ఉపయోగపడేలా ఉంటాయి అనేది వేచి చూడాలి. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.